శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అదృష్టలక్ష్మి 24 గంటలు మీ ఇంటిని, ఇంట్లో ఉన్న సభ్యులను అనుగ్రహించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో, ఇంట్లో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో స్థిరంగా ఉండదు. ఎవరి ఇంట్లోనైనా స్థిరంగా ఉంది అంటే వాళ్లకు అదృష్టలక్ష్మి అనుగ్రహం ఉందని అర్థం. లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలన్నా, అదృష్టలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా ఇంట్లో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే, ఇంట్లో ఎప్పుడూ కూడా పనికిరాని వస్తువులు చిందరవందరగా పడేయకూడదు. చల్లా చెదురుగా ఉన్నటువంటి వస్తువులేవి కూడా ఇంట్లో ఉండకూడదు. చాలామంది పాత న్యూస్ పేపర్సు, పాత ఫోన్ బిల్లులు, పాత కరెంటు బిల్లులు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. అలాంటివన్నీ ఇంట్లో ఉంటే గనక అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పాత న్యూస్ పేపర్స్ అమ్మేస్తూ ఉండండి. పాత బిల్లులు ఏ ఉన్నా కూడా అవన్నీ తీసేయండి. ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా లేకుండా చక్కగా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండండి. అలాగే ఇంట్లో డైనింగ్ టేబుల్ అనేది విరిగిపోయి ఉండకూడదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, డైనింగ్ టేబుల్ ఎక్కడైనా పగిలిపోయినా కూడా అదే డైనింగ్ టేబుల్ యూజ్ చేస్తూ ఉంటారు. పగిలిపోయిన డైనింగ్ టేబుల్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. అలాగే ఎప్పుడైనా సరే వండిన పదార్థాల మీద మూతలు లేకుండా ఉంచరాదు. అన్నం వండుకున్నాక ఆ పదార్థాలన్నిటి మీద మూతలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే, కత్తి కానీ, కత్తిపీట కానీ, చాకు కానీ ఇలాంటివి ఉపయోగించినప్పుడు పని పూర్తయ్యాక అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కత్తి కానీ, చాకు కానీ ఇలాంటివి ఎప్పుడైనా సరే ఉపయోగించిన తర్వాత అవి బయట ఉండకూడదు. అవి బయట ఉంటే ప్రాణశక్తిని అడ్డగిస్తాయి. ఆ ప్రాణశక్తి అడ్డగించబడినప్పుడు అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. ఎప్పటికప్పుడు కత్తి, చాకు ఇలాంటివన్నీ ఉపయోగించుకున్నాక సొరుగుల్లో పెట్టేసి పూర్తిగా మూసివేయాలి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే, షెల్ఫ్లు తీస్తారు. అందులో వస్తువులు కానీ, వస్త్రాలు వీటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత షెల్ఫ్లు మూసివేయరు. ఎప్పుడైనా సరే బట్టల అలమారలు కానీ, వస్తువుల అలమారలు కానీ మీరు తెరిచి వాటిని ఉపయోగించుకున్నప్పుడు మళ్ళీ వాటిని మూసివేయాలి. అంతేగాని వాటిని ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. కొంతమంది ఇళ్లల్లో ఏం జరుగుతుందంటే, అలమారాలు కానీ, షెల్ఫ్లు కానీ ఇలాంటి వాటిల్లో వస్తువులు ఎక్కువైపోతాయి, బట్టలు ఎక్కువైపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటిని అలానే వదిలేస్తారు. అలా వదిలేస్తే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. మరి అవి బయటకు వచ్చేస్తాయి. వాటిని క్లోజ్ చేయడానికి వీలు కాదు. అప్పుడు షెల్ఫ్ తెరిచే ఉంటుంది, అలమారా తెరిచే ఉంటుంది, ర్యాక్ తెరిచే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక కట్టెను ఏర్పాటు చేసుకోండి. అక్కడ ఒక కట్టెను ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఆ దోషం ఉండదు, అదృష్టలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అలాగే అదృష్టలక్ష్మి సంపూర్ణంగా అనుగ్రహించాలంటే లంగరు గుర్తు అని ఉంటుంది, మెటల్తో తయారు చేస్తారు. ఆ లంగరు ఒకటి మెటల్తో తయారు చేసింది తెచ్చుకొని లంగరు గుర్తుని ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పైన అతికించండి. ఒక ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పైన లంగరు గుర్తు మెటల్తో చేసింది అతికిస్తే అది సర్వ సంపదలను, సర్వ విజయాలను కలిగింపజేస్తుంది. అలాగే చాలామంది నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా పేరు రాస్తారు. ఆ నేమ్ ప్లేట్కి కూడా దిష్టి దోషం తగలటం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అలా నేమ్ ప్లేట్కి కూడా దిష్టి తగలకూడదు. అలా తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నేమ్ ప్లేట్ దగ్గర 2 ఎర్రటి గీతలు ఉండేలాగా చూసుకోవాలి. అంటే నేమ్ ప్లేట్కి పైన, కింద 2 ఎరుపు రంగు గీతలను చక్కగా గీసుకొని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ ఉండదు, అదృష్టలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. చాలామంది రాత్రిపూట బట్టలు ఉతికినవి ఆరేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా తడి బట్టలు రాత్రిపూట ఆరేయకూడదు. తడి బట్టలు రాత్రిపూట ఆరేస్తే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే బూజులు ఇంటికి ఎక్కువ పట్టకూడదు. చాలా కాలం బూజులు దొలపకుండా ఉండకూడదు. మంగళవారం, శుక్రవారం కాకుండా ఎప్పటికప్పుడు బూజులు దొలుపుకుంటూ ఉండండి. మంగళ శుక్రవారాల్లో బూజు దొలపకూడదు. మిగతా రోజుల్లో బూజులు దులుపుకొని ఉప్పు కలిపిన నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ నియమాలు పాటించాలి. దీంతో పాటుగా
బెడ్రూమ్లో సీలింగు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ లేకుండా చూసుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది బెడ్రూమ్లో సీలింగ్కి బ్లాక్ కలర్ వేస్తారు, బ్లూ కలర్ వేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే అదృష్టలక్ష్మి అనుగ్రహించదు, నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మంచం మీద దుప్పట్లు కూడా ఎప్పుడు నీలం రంగు దుప్పట్లు ఉండకూడదు. నీలం రంగు దుప్పట్లు, బ్లూ కలర్ దుప్పట్లు మంచం మీద ఉంటే, బ్లూ కలర్ బెడ్షీట్స్ ఉంటే కనుక ఆ రూమ్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. అలాగే దుప్పట్ల మీద డిజైన్స్ కూడా చూసుకోవాలి. దుప్పట్ల మీద డిజైన్స్ ఎప్పుడు కూడా బెడ్రూమ్లో మంచం మీద త్రిభుజాకార డిజైన్లు ఉండకూడదు, కోణాకార డిజైన్లు ఉండకూడదు. చాలామంది డిజైన్ బాగుందని ట్రయాంగిల్ డిజైన్స్ బెడ్రూమ్లో బెడ్ మీద దుప్పట్లకు ఉండేలాగా తీసుకుంటారు. బెడ్రూమ్లో దుప్పట్లు ఎప్పుడూ కూడా బ్లూ కలర్లో ఉండకూడదు, వాటి మీద ట్రయాంగిల్ డిజైన్స్ ఉండకూడదు, కోణాకార డిజైన్స్ ఉండకూడదు. ఈ జాగ్రత్త కూడా తప్పకుండా పాటించాలి. ఇవన్నీ పాటిస్తే అదృష్టలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. దీంతో పాటుగా తొండం పైకెత్తి ఘీంకరిస్తున్న ఏనుగుల బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఏనుగు అంటే అధికార పదవులు, రాజరికానికి సంకేతం, సర్వ సంపదలకి సంకేతం. రాజయోగం పట్టాలంటే తప్పనిసరిగా తొండం పైకెత్తి ఘీంకరిస్తున్న ఏనుగుల బొమ్మలు ఇంట్లో ఉంచుకోవాలి. ఎక్కడ ఉంచుకోవాలి? మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా హాల్లో కొంచెం పక్కగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ ఏనుగులు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ని చూడకూడదు. మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం పక్కగా ఉండాలి, కానీ మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్గానే ఉండాలి. అంటే వాటి చూపు మాత్రం మెయిన్ ఎంట్రన్స్కి పడకుండా మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం పక్కగా ఉండేలాగా ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎవరికైనా ఏదైనా పని అవ్వాలనుకోండి, చాలా కాలంగా ఒక పని అవ్వట్లేదు, ఆ పని తొందరగా అవ్వాలంటే ఒక కాగితం తీసుకొని రెడ్ పెన్నుతో మీ పని ఏంటో ఆ కాగితం మీద రాసి దాన్ని ఒక రెడ్ కలర్ రిబ్బన్తో కానీ కాషాయం రంగు రిబ్బన్తో కానీ చుట్టేసి ఆ కాగితాన్ని తొండం పైకెత్తి ఉన్నటువంటి ఏనుగు బొమ్మలో ఆ తొండానికి చుట్టండి. ఆ తర్వాత పని మీద వెళ్ళండి. మీ పని చాలా సులభంగా పూర్తవుతుంది. ఇది కూడా మనకి అనేక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే తొండం పైకెత్తి ఉన్న ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకునేటప్పుడు కానీ, మీరు పని మీద బయటికి వెళ్లే ముందు మీ పని కాగితం మీద రాసి ఆ తొండానికి ఆ కాగితం కట్టేటప్పుడు కానీ ఒక శ్లోకం చదువుకుంటే చాలా మంచిది. ఆ శ్లోకం ఏంటంటే, నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుశ్వాస శరణాగత వత్సల. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, నమః సర్వనివాసాయ, అన్ని చోట్ల ఉండేటటువంటి గజరాజుకు నమస్కారం, సర్వశక్తియుతాయ చ, చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన గజరాజుకు నమస్కారం, మమాభీష్టం కురుశ్వాస, అంటే మా అభీష్టాలు నెరవేర్చు, శరణాగత వత్సల, శరణాగతి కోరుకుంటున్నాం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఎవరైనా ఆవు దూడ బొమ్మ ఇంట్లో పెట్టుకున్నా, తొండం పైకెత్తి ఘీంకరిస్తున్న ఏనుగుల బొమ్మలు మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా కొంచెం పక్కగా ఏర్పాటు చేసుకున్న, ఆవు దూడ బొమ్మలు పెట్టేటప్పుడు ఏనుగు బొమ్మలు పెట్టేటప్పుడు ఈ శ్లోకం చదువుకొని పెట్టుకుంటే చాలా మంచిది. నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుశ్వాస శరణాగత వత్సల. ఈ శ్లోకం చదువుకొని వాటిని ఏర్పాటు చేసుకోండి. విశేషంగా అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.